హాయ్ ఫ్రెండ్స్, మనమైతే బిగ్ బాస్ రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాము. సో రీసెంట్గా మన రీతు గురించి అయితే వాళ్ళ మదర్ గట్టిగా వేసుకుంది. అదే దెబ్బలు పడతాయిరా, నీకు దెబ్బలు పడతాయిరా అన్నట్టయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది. మొత్తానికి రీతు వార్నింగ్ ఇచ్చేలాగా ఏం చేసింది, అసలు ఏం జరిగిందిరా అంటే మీరు స్టార్టింగ్ నుంచి చూసుకోవచ్చు. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ముగ్గేసింది. అది రంగులు రంగులుగా వేసింది, మెలికలు వేసింది, అలా వేసింది, ఎలా వేసింది. ఆ ముగ్గు వర్కౌట్ అవ్వాల. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్కి అంత టాలెంట్ లేదు. సో మళ్ళీ మెల్లగా మెల్లగా డీమన్ పవన్ కాడికి వచ్చింది, ముగ్గేసింది, రంగులు రంగులు వేసింది, మెలికలు తిప్పింది. కొంచెం మనోడికి టాలెంట్ ఉంది, సో అది కూడా చూపించాడు. సో ఇద్దరు కనెక్ట్ అయిపోయారు. ఈ రకంగా జరుగుతుంది. వైరల్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. రీతు గురించి రీసెంట్గా కూడా చాలా న్యూస్ అనేది వస్తూ ఉంది. ఆమెకి కొన్ని కొన్ని విషయాల్లో ఆమె బాగా ఇంటర్ఫియర్ అయినట్టు. మొత్తానికి ఇలా రీతు ఇలా చేయడం నెగిటివిటీ బయట చూస్తే ప్రజెంట్ నెగిటివిటీ ఎక్కువగా ఉంది. అదేవిధంగా హౌస్లో చూస్తే నాకు నెగిటివిటీ ఎక్కువగా ఉంది. సో ఇలా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తావు హౌస్లో? నువ్వు వాడి చుట్టూ తిరుగుకుంటూ, వాడికి ముగ్గులు వేసుకుంటూ, నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయకుండా నువ్వు ఎక్కువ రోజులు అక్కడ ఉండడానికైతే వీలు ఉండదు. మ్యాక్సిమం ఆడియన్స్ కూడా నీకు ఓట్లు వేయకుండా నేను ఎప్పుడెప్పుడు పంపించాలనేది అయితే టార్గెట్ చేస్తారు. వాళ్ళ అమ్మకి ఇదే అయితే అర్థమైంది. ఎందుకంటే ఆమె ప్రజెంట్ బయట ఉంది కాబట్టి ఆమెకి తెలుసు ఈమె గేమ్ ఎలా ఉంది, ఆడియన్స్ ఎలా అనుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆమె క్లియర్ కట్గా చెప్పింది. వాళ్ళమ్మ ఇండైరెక్ట్గా మెసేజ్ అయితే ఇవ్వడం అనేది, వాళ్ళమ్మ ఇండైరెక్ట్గా మెసేజ్ అయితే ఇచ్చింది. నువ్వు వెళ్ళింది నీ కోసం మాత్రమే ఆడు, వేరే వాళ్ళ కోసం ఆడద్దు. నువ్వు వెళ్ళింది నువ్వు కప్పు కొట్టుకోవడానికి, అదేవిధంగా మంచి పేరు తీసుకురావడానికి మాత్రమే నువ్వు అక్కడికి వెళ్ళావు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని నువ్వు గేమ్ అయితే ఆడు, అంతేగాని వాడి కోసం వీడి కోసం గేమ్ అయితే ఆడొద్దని వాళ్ళ మదర్ క్లియర్గా మెన్షన్ చేసి చెప్పింది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చింది గట్టిగా. ఆ వార్నింగ్ అంతా మన అక్కకి పెద్దగా ఎందుకుతో సమానం అనుకో. ఎందుకంటే ఆ గురించి తెలిసిందే, ఏం చేస్తే ఎలా చేస్తే వైరల్ అవుతాము, ఎలాంటి విషయాలు మాట్లాడితే వైరల్ అవుతాం అనేది ఆమెకి బాగా తెలుసు. సో ఖచ్చితంగా ఇలాంటివైతే ట్రై చేస్తారు, ఇలాంటివైతే ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. చూద్దాం ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతుందో.